రేవంత్ రెడ్డికి ఒక షాకింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే నిన్ననే కాస్త సంబరాలు చేసుకుంటూ జూబ్లీహిల్స్ దాంట్లోది అవుతున్నటువంటి సందర్భంలో గత కొన్ని రోజుల నుంచి ఆడుతున్నటువంటి డ్రామాకి తెరపడేటటువంటి సందర్భం సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏదైతే 3 నెలల సమయం ఇచ్చి స్పీకర్కి అనర్హత వేటు తేల్చమంటే 10 మంది ఎమ్మెల్యేలది మీనమేషాలు లెక్కించి ఒక నాటకం ఆడతా చిట్ట చివరిలో ఓ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ల వాదనలు వాళ్ళ వాదనలు అని చెప్పి 4 నెల రోజులు సాగదీసి అబ్బాయి మొత్తాన్ని విచారించడానికి ఇంకా టైం చాలలేదండి, ఇంకో 3 నెలలు కావాలండి అంటూ కోర్టుకి అభ్యర్థిస్తే అదే సందర్భంలో కేటీఆర్ వేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ గారు మీరు జనవరి 1కి అంటే ఇప్పుడు ఇది 17కి వచ్చేసాం, ఇక దగ్గరకు వచ్చేసింది, ఒక నెల రోజులు గడివిచ్చింది. నెల రోజుల లోపల మీరు తేల్చుకోండి, న్యూ ఇయర్ ని స్పీకర్ హోదాలో చేసుకుంటారా లేకపోతే దిగిపోయే హోదాలో చేసుకుంటారో అన్నట్టు. అంటే అంత ఘాటుగా స్పందించింది. ఇంతవరకు సుప్రీంకోర్టు చరిత్రలో ఇట్లాంటి వ్యాఖ్యలు ఒక స్పీకర్ని చేసింది లేదు. అడ్డదిడ్డంగా జరిగినటువంటి గేమ్తో విసిగిపోయినటువంటిది. ఏకంగా చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు పరిస్థితి. ఇప్పుడు సచ్చినట్టు తేల్చాలి. ఈ 10 మందిలో 7-8 మంది మేమందరం బీఆర్ఎస్ లోనే ఉన్నామని వాళ్ళు చెప్పారు, నేను నమ్మేస్తున్నాను, స్పీకర్ గారు తీర్పిచ్చేయచ్చు, దానికి కాదమ్మ కోర్టు. ఓ 2 మాత్రం తీసేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు వేరేగా పోటీ కూడా చేశారు కాబట్టి. మరి ఏం చేస్తారు? అనర్హత అర్హత ఈ రెండింటిని తేలుస్తారా లేదా? ఇక తేల్చక తప్పని పరిస్థితి వచ్చింది రేవంత్కి.